రాముల వారి గుడి కట్టారు అయోధ్యలో. ఆ స్థలము హిందువులదే అనటానికి, రాముల వారిదే ఆ స్థలం అనటానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఏమన్నా పేపర్లు ఉన్నాయా అని చెప్పి అక్కడున్న మత పెద్దలు కోర్టును ఆశ్రయించారు. ఇది హిందువులదే అనటానికి రుజువేంటి, ఇక్కడ రామమందిరం ఉందని రుజువులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అప్పుడు కోర్టు ఆదేశించింది. ఏమని అంటే, ఆ గుడి కట్టడానికి ఆ స్థలము హిందువులదే అనటానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని ఆదేశించగానే 4 రోజులు 5 రోజులు టైం ఇస్తే కోర్టు ఆదిత్యానంద్ సీఎం 24 గంటల్లో ఆ పేపర్లు తీసుకొచ్చి కోర్టుకి చూపించారు. ఈ స్థలము హిందువులదే, ఇది రాముడిదే, అయోధ్యలో రాముడు ఉండాలి అని చెప్పి ఆ స్థలం పేపర్లు చూపించారనమాట. అది పరిస్థితి. ఇంకా అక్కడితో రాదు. ఆదిత్యానంద్ ఊరుకున్నారా? ఊరుకోలా. ఎక్కడైతే మసీదులు ఉన్నాయో ఆ మసీదుల స్థలాలకు కనుక పేపర్లు లేకపోతే అవన్నీ బుల్డోజర్లతో కూల్చేసేయండి. ఏవైతే పేపర్లు వాళ్ళవే అని చెప్పి ఉన్నాయో వాటి జోలికి ఎవరు వెళ్ళొద్దు. అలా కాకుండా పేపర్లు లేని ప్రతి మసీదుని కూల్చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారట. అందుకని కోర్టులకు వెళ్ళే ముందు ఆలోచించుకోండి. అనవసరంగా మన వైపు ఏం తప్పులు ఉన్నాయో అవతల వైపు అప్పుడు తప్పులు చూపించండి తప్ప మీ వైపు తప్పులు పెట్టుకుని అవతల గుడిని హింసించడం, బాధలు పెట్టడం అవతల మనుషుల్ని, లేకపోతే కోర్టుకు వెళ్ళి ఏదో ఒక నోటీస్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకోవడం తప్పు. ఇప్పుడు అన్ని కాలాలు పోయినాయి, ఎవరు ఊరుకునేటట్టుగా ఏం లేరు. హిందువుల టెంపుల్స్ జోలికి రావద్దు, అలాగే మసీదుల జోలికి ఎవరు రారు. పేపర్స్ ఉంటే పక్కగా ఎవరు టెంపుల్ వాళ్ళు కట్టుకోవచ్చు, ఎవరు మసీదులు వాళ్ళు కట్టుకోవచ్చు అని చెప్పి ఆదిత్యానంద్ చెప్తున్నారు. యోగి ఆదిత్యానంద్ సీఎం 24 గంటల్లో కోర్టుకు ఆ పేపర్లు అప్పచెప్పేయడం అయిపోయింది. అది మరి ఆలోచించండి. పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకరితో ఒకళ్ళు అనవసరంగా పెట్టుకోవద్దు అని చెప్తున్నారు.